రిజల్ట్ ప్రాపర్గా లేవు, ఈ యాంటీబయాటిక్స్ కూడా అన్నీ పనిచేయవు, ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే చనిపోయి ఒక్క రోజులో చనిపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి ఎంపీ గారు సరే అదైపోతే వైద్య శాఖ మంత్రి గారు ఆయన ఇచ్చి అన్నారు అలా కాదు అక్కడ జరిగింది అది కాదు, అది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగింది, అదైతే కాదు అని చెప్పేసి అన్నారు. సరే అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయిన గోర్ల రామాంజనేయులు గారు ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది, మద్యం తాగడం వల్ల చనిపోయారు, ఎస్సీడీ తీసుకుని మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు. ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు మా పరిస్థితులు ఏంటి, మా బాధలు ఏంటి, మేము ఇలా చనిపోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు, ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం, బ్లడ్ టెస్ట్ అన్ని చేశాము. ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నిన్న కొత్తగా ఒకటి రిలీజ్ అయింది, ఇంకోటి కొత్తగా ఒకటి రిలీజ్ అయింది. అదేమంటారంటే యురేనియం వల్ల వచ్చిందని అంటున్నారు, బోర్ వల్ల వచ్చిందంటున్నారు, లేదంటే స్టోన్ క్రషర్స్ వల్ల కింద వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఈ కోలి అనేటువంటి ఒక బ్యాక్టీరియా రావడం వల్ల చనిపోతుంది అంటున్నారు. అయ్యా మేము అడిగేది ఏంటంటే అసలు మీరు ఏది నిర్ధారించాలనుకుంటున్నారు, అది వాటర్ కంటామినేషన్ ద్వారా జరిగిందా, కల్తీ మీరు అమ్ముతున్నటువంటి కల్తీ మందు వల్ల జరుగుతుందా, లేదనుకుంటే యురేనియం ఈ కోలి బ్యాక్టీరియా జరుగుతుందా, ఆర్ మెలీడియాసిస్ దానికి జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది? మీరు ఒక 3 వారాల నుంచి ఇంత టైం తీసుకొని ఇంత చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడాను ఒక ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వడానికి 3 వారాలు పట్టుద్దా? ఇక్కడ మరణాలతో వరుస మరణాలతో అందరూ కూడా చాలామంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. చురుకుపాలెంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరీ చెప్పాలంటే పల్లెల్లో ప్రజలు కానీ ఈసీలో కానీ అక్కడ ఏరియాలో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం మీకు పట్టట్లేదా? 3 వారాల నుంచి వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే రోజుకోటి తీసుకొచ్చి ఇక్కడ మీరు వ్యక్తపరుస్తారు. ఇది ఎంతవరకు సబబు? నాకు ఇప్పుడు మీరు అంటుంటారు కదా నేను సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అలాగే ఈ వ్యాధి తాలూకా అది కూడా వెంటనే కనిపెట్టవచ్చు కదా, ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అసలు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు?